ఆశలు, ఆశయాలు, కలలు, కోరికలు అన్నీ సర్వనాశనం అయిపోయాయి. గొంతు మీద కత్తి పెట్టి అమ్మవారికి బలవుతున్నావు. అంతా నీ అదృష్టం అన్నట్టయిపోయింది నా బ్రతుకు. అమ్మా, నేను ఆడపిల్లనే గాని గొర్రె పిల్లను కాను అన్నాను. కానీ ఇప్పుడు గొంతు తెగి విలువిల్లాడుతూ పడున్న ఆడపిల్లను. ఆవిడ చేసిన పని యాసిడ్ దాడి కన్నా ఘోరంగా అనిపిస్తుంది. ఆడపిల్లలకి అమ్మా నాన్నలకి సాయంగా ఉండాలనుకునే అర్హత కూడా లేదా? అత్తారింటి పిల్లని కాకముందే పుట్టింట్లో అత్తింటి గృహహింసను అనుభవిస్తున్న మొట్టమొదటి ఆడపిల్లను నేనే అనిపిస్తుంది. అమ్మా సీత, ఈ మాటే ఇంత క్రితం ఆలోచించుకో తల్లి అంటే నా ఆశలు బ్రతికేవి కదా నాన్న. నీకు తెలీదా తల్లి? అదే నిస్సహాయత మీద ఆవిడ దౌర్జన్యం చేసింది. మన మంచితనం మీద పెత్తనం చెలాయించింది. కానీ పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులకు ఖర్చు మిగిల్చి వెళ్ళడమేనా ఆడపిల్ల బ్రతుకు? వచ్చే సంతోషాల కోసం మనం అన్నీ చంపుకోవాలా? సీత, అన్నీ అమీరున్న ఇంటికే వెళ్తున్నావు. సంతోషాలకి ఏమీ తక్కువ ఉండదు. డబ్బు ఒక్కటే సంతోషమా పిన్ని? మరిక్కడ దాని అవసరం ఉంది. నేను ఆశగా కావాలనుకున్నా ఇప్పుడు నాది అన్న హక్కుతో నేను తోడుండలేను కదా. అక్కడ చెయ్యి చాచి ఇక్కడ పంచాలి. అలా చేసి వీళ్ళ ఆత్మాభిమానాన్ని వెక్కిరించనా? నచ్చడం లేదు. ఈ పద్ధతి ఏవి నాకు నచ్చడం లేదు. ఆ క్షణమే ఈ విషయం చెప్పాలనుకున్నాను. కానీ అమ్మ చూపులో ప్రమాణం, నాన్న కళ్ళల్లో నేనిచ్చిన మాట కనిపించి నన్ను కట్టి పారేశాయి. ఒక్కరైనా నాకు చిన్న ధైర్యం చెప్పుంటే ఆ రాజీనామాకి నా చేతులు ముందుకొచ్చేవి కావు. ఏం పర్వాలేదులే సీత, మా బతుకు మేము బతకగలం. చూసారా అప్పుడే మా అన్న మాట అమ్మ నోటి నుంచి వచ్చేసింది. నా భయం అదేనా? అందరి నుంచి వేరైపోయాను. ఈ అభిమానం నాకింకే ఏ విషయాన్ని తెలియనివ్వదు. తెలిసినా నా అనుకుని ముందుకొచ్చి నేను ఏ సాయము చేయలేను. కర్మ అంతా నా కర్మ. అక్క అక్క ప్లీజ్ అక్క, ఏడవకక్క ప్లీజ్ అక్క. ఇవాళ పందిరి పూజ జరిగింది, ఏడవద్దక్క. అక్క
ఏడోకక్క అదే ఆ పందిరి పూజే నన్ను నా వాళ్ళని ఆదుకొనివ్వకుండా పాతేసింది. ఛ! ఏం బతుకని నా మీద నాకే ఆశయం వేస్తుంది. అలా అనుకు తల్లి. నువ్వు పచ్చగా ఉంటే ఆ సంతోషం మమ్మల్ని బాధలకు దూరంగా ఉంచుతుంది. నాకేదైనా అవుతుందేమో అని భయమా నీది? నాన్న అమ్మా సీత, ఇలా రా అమ్మా. కూర్చో తల్లి. బాధ్యతలు నెరవేర్చాలన్న పట్టుదల ఉన్న మనిషినమ్మా నేను. ఒడుదుడుకులు ఎన్ని వచ్చినా ఒడ్డుకు చేరగలను. నీకు ధైర్యం చెప్తే సంతకం మానేసి మాకు దగ్గరగా ఉంటావు కానీ ఆ కుటుంబానికి దూరం అయిపోతావు. ఇంతకాలం నీ జీవితం గురించి ఊహించుకున్న ఆనందం అంతా దూరం అయిపోతుంది. అప్పుడు మేమంతా బాధపడాల్సి వచ్చేది కదా. నీ పెళ్లి కోసం చేసిన పొదుపు ఖర్చు కావడం లేదు. అది స్వర్ణ పెళ్లికి ఆసరాగా ఉంటుంది. చిన్నదాని పెళ్లికి చాలా టైం ఉంది. అది పూర్తయ్యేలోపు కిట్టుగాడి చదువు ఒక దారికి వస్తుంది. ఇంకా దేని గురించమ్మా నేను బెంగపడాలి? నా ఆరోగ్యం గురించేనా? హెల్త్ ఇన్సూరెన్స్లు ఉన్నాయి. శేష జీవితం సాఫీగా సాగడానికి ప్రావిడెంట్ ఫండ్ ఉంది, పెన్షను ఉంది. అందుకే నువ్వేమీ ఆలోచించొద్దు తల్లి. సీత, నమస్కారం అండి. నమస్కారం బాబు, కూర్చోండి. సార్ మీరా? రండి కూర్చోండి సార్. బాగున్నావా? ఏంటి సీత రిజిగ్నేషన్ పంపించావు? పెళ్లి దగ్గర పడింది కదా బాబు. పెళ్లికి ఉద్యోగానికి ఏంటండి సంబంధం? పండగ కోసం 4 రోజులు సెలవు పెట్టింది ఓకే, మానేయడం ఎందుకు? ఇది ఉద్యోగం చేయడం వాళ్ళకి ఇష్టం లేదు బాబు. వాళ్ళ ఇష్టం కోసం నీ ఇష్టం కాదనుకుంటావా సీత? నా ఇష్టపూర్వకంగానే మానేస్తున్నాను సార్. అబద్ధం ఆడదు సీత. నువ్వు ఇష్టంగా రాజీనామా చేశావో కష్టంగా రాజీనామా చేశావో నీ సంతకమే స్పష్టంగా చెప్తోంది. ఏ పరిస్థితుల్లో రాజీనామా చేశావో నీ కన్నీళ్లకు చెరిగిపోయిన ఈ అక్షరాలే సాక్ష్యం. ఆనంద బాష్పాలని మళ్ళీ ఇంకో అబద్ధం చెప్తావా? నీ ఇష్టమేంటో నీ ఆశయం ఏంటో చాలాసార్లు నాతో చెప్పావు. అసలు ఏం జరిగింది సీత? అది స్వర్ణ, చెప్పనివ్వండి. కారణం మంచిదైతే నేను సహకరిస్తాను కదా. చూడు సీత, నీ తెలివితేటలే చాలా త్వరగా నీ జాబ్ పర్మనెంట్ కావడానికి కారణం. ఆ ఇంటెలిజెన్సీని అత్తారింటి లాకర్లో పెట్టేకు. ఎవరి బలవంతానికో నువ్వు ఈ పనిచేస్తుంటావు. నేను ఈ రిజిగ్నేషన్ లెటర్ని యాక్సెప్ట్ చేయను.
నీ పాత లీవ్ని ఎక్స్టెండ్ చేస్తా. నువ్వు బాగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకునేదాకా నీ సీటు నీకే ఖాళీగా ఉంటుంది. ఆవేశంలో అవకాశం వదిలేసుకుంటే రేపటి అవసరానికి ఈ ఆవేశం ఆదుకోదు. వస్తాను సీత. ఏం చేస్తున్నావు కన్నా? ప్రాజెక్ట్ ఎక్స్పెండిచర్ చూస్తున్నా గ్రాని. అలాగా? నువ్వింకా పడుకోలేదా? నిద్ర రావట్లేదురా. అవును, సీత ఏమైనా ఫోన్ చేసిందా? లేదు గ్రాని. అదేమిటి, అంత జరిగితే వీడికి ఫోన్ చేయకపోవడం ఏమిటి? కోపమా, లెక్కలేనితనమా, లేక వీడేం చేస్తాడులే అనా? నేను చేయించిన పని దానికి నచ్చిందా? ఏంటి గ్రాని, ఏదో ఆలోచిస్తున్నావు? ఆ? ఏం లేదురా, సీత ఏమన్నా బాధపడిందా అని ఆలోచిస్తున్నానురా. బాధపడ్డావా? ఏ విషయంలో? మార్నింగ్ పూజ బాగానే జరిగిందిగా? జరగడానికి జరిగింది. ఆ పూజ నీ ఫ్యూచర్ హ్యాపీనెస్ కోసంరా. మంగమ్మ గారి మనవరాలైనా, సాకేత్ భార్య అయినా. ఇంకా ఈ ఉద్యోగం చేయడం నాకు నచ్చలేదురా. అందుకే దాంతో పని చేయించానులే. మంచిదేగా. ఆ, కానీ ఆ పనేమన్నా బాధ పెట్టిందేమో, నీకు చెప్పుకుందేమో, ఆ విషయం మీద నీకు ఫోన్ చేసిందేమోనని అడుగుతున్నాను. చేయలేదు గ్రాని, తనకిష్టమే అయి ఉంటుంది. నువ్వు చేయించిన పని తనకిష్టమే అయి ఉంటుంది. కాదురా, చాలా కష్టంగా ఫీల్ అయింది. అసలేం జరిగింది గ్రాని? దాంతో పని చేయించానులే. మంచిదేగా. ఆ, కానీ ఆ పనేమన్నా బాధ పెట్టిందేమో, నీకు చెప్పుకుందేమో, ఆ విషయం మీద నీకు ఫోన్ చేసిందేమోనని అడుగుతున్నాను. చేయలేదు గ్రాని, తనకిష్టమే అయి ఉంటుంది. నువ్వు చేయించిన పని తనకిష్టమే అయి ఉంటుంది. కాదురా, చాలా కష్టంగా ఫీల్ అయింది. అసలేం జరిగింది గ్రాని? అది పూజ చేస్తుంటే అదిరా కన్నా, ఫీల్ అయిందేమోనని నా ఫీలింగ్. ఫీల్ అయితే ఫోన్ చేసేదిగా గ్రాని. నో ప్రాబ్లం, నువ్వు వెళ్ళి పడుకో గ్రాని. అలాగే. సాకేత్, ఇప్పుడే నీ రిజిగ్నేషన్ లెటర్ గురించి తెలిసింది. ఇంత దూరం రావడానికి ఒక విధంగా నేను ఆలస్యం చేయడమే తప్పు. అంతా జరిగిపోయిన తర్వాత తప్పుల గురించి అనుకోవడం ఎందుకు సాకేత్? ప్లీజ్ సీత, ఫీల్ అవ్వకు. అలా ఎలా అనగలుగుతున్నారు సాకేత్?
నా బాధ మీకెవరికీ అర్థం కాదు. ఉద్యోగం డబ్బు కాదు ప్రధానం. రాజీనామా నా ఉద్యోగానికి ఇచ్చినట్టు అనిపించలేదు. నా బాధ్యతకి వాళ్లతో నాకున్న అనుబంధానికి ఇచ్చినట్టు అనిపించింది. నాన్న ఆరోగ్యం గురించి నా ఆందోళన నేను మాటలతో చెప్పలేను సాకేత్. ఆ కుటుంబం గురించి అన్నీ తెలిసి ఏమీ తెలియందల్లా ఏ విధంగా ఆదుకోలేని పరిస్థితుల్లోకి నెట్టివేయబడ్డానని పిల్లిపిల్లాడిపోయాను. ఆ క్షణం నేను మానసికంగా ఎంత నలిగిపోయానో మీకెవరికీ తెలియదు. ప్లీజ్ సీత, ఏడవకు. నీకు మాటిచ్చి ఆ మాట నిలబెట్టుకోకుండా నేను బాధ పెట్టాను. సారీ సీత. మార్నింగ్ నేను చాలా బాధపడ్డాను. నాలో నేనే నలిగిపోయాను. కానీ భాస్కర్ గారు వచ్చి వెళ్ళాక నేను కాస్త రిలీఫ్ అయ్యాను. భాస్కర్ గారు వచ్చారా? ఏమన్నారు? సంతకం మీద పడ్డ కన్నీళ్లను చూసి ఆయన నా పరిస్థితిని అర్థం చేసుకున్నారు. అందుకే రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయను, లాంగ్ లీవ్ ఇస్తాను, నీ ఉద్యోగం నీకే ఉంచుతాను అన్నారు. అలాగా? థ్యాంక్ గాడ్. నీ ఉద్యోగం నీకే ఉంది. సంతకం మీద పడ్డ కన్నీళ్లను చూసి ఆయన నా పరిస్థితిని అర్థం చేసుకున్నారు. అందుకే రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయను, లాంగ్ లీవ్ ఇస్తాను, నీ ఉద్యోగం నీకే ఉంచుతాను అన్నారు. అలాగా? థ్యాంక్ గాడ్. నీ ఉద్యోగం నీకే ఉంది. కాకపోతే లీవ్లో ఉన్నా. చాలు సీత, నా తప్పు సరిదిద్దుకునే అవకాశం నాకు దక్కింది. నేను ఎలాగైనా సరే నువ్వు ఉద్యోగం చేసేలా, నీ వాళ్ళకి సాయంగా నిలిచేలా నేను చూస్తాను. నన్ను నమ్ము సీత. ప్లీజ్ ట్రస్ట్ మీ. నమ్మకం ఉంచు సీత. నిజంగానే సాకేత్? ఆ విషయం నాకు వదిలేయి. నేను గ్రాని వినేలా చేస్తాను. అన్నీ డీటెయిల్గా మాట్లాడుకుందాం. కోపం తగ్గితే రేపు ఆఫీస్కి రాగలవా సీత? నాకేమీ కోపం లేదు సాకేత్, తప్పకుండా వస్తాను. థ్యాంక్ యూ. బాయ్. గుడ్ నైట్. బాయ్. దాని ఉద్యోగం దానికుందా? దాని ఆలోచనంతా వాళ్ళకి సహాయం చేయాలనే. ఇది లక్ష్మిలాగానే ఆలోచిస్తోంది. కుక్కిన పేనల్లే లక్ష్మిలా నా గుప్పెట్లో ఉండాలంటే దాని పుట్టింటి వాళ్లతో సంబంధాలు లేకుండా చెయ్యాలి. ఆ ఇంటి కాకి కూడా ఈ ఇంటి మీద వాలకుండా చెయ్యాలి. చేస్తాను సీత, చేస్తాను. ఏంటయ్యా, రారా అని పిలిచి ఏం మాట్లాడవే? ఆదివారం సెలవు సరసం అంటూ పిచ్చి పిచ్చిగా వాగావు కదా. నేనేం పిచ్చి పిచ్చిగా వాగలా. నువ్వు చూడు వదినా.